వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇక నిన్న సిట్ విచారణకు హాజరైన కేటీఆర్ అనంతరం సంచలన ఆరోపణలు అయితే చేశారు. సిట్ దగ్గర ఏమీ లేదని కమెంట్ చేశారు. దీనికి సిట్ చీఫ్ సజ్జనార్ అయితే కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపైన ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అటు కేటీఆర్ అయితే ఇదంతా కూడా లొట్టపీసు కేసు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ కి ముందు ఏదైతే కేటీఆర్ మాట్లాడారో, విచారణకు వెళ్లే ముందు ఏదైతే మాట్లాడారో, వచ్చిన తర్వాత కూడా అదే మా కమెంట్స్ అయితే కేటీఆర్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మాట్లాడడం, ఆర్ఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించి కూడా ఇప్పుడు ఏకంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా కమెంట్స్ చేస్తున్నారంటే కూడా ఇది ఒక రకంగా చర్చనీయాంశమే. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే అటు పోలీస్ వ్యవస్థలో అండ్ అదేవిధంగా రాజకీయాల్లో రెండిట్లో కూడా మంటలు రేపుతున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అరుణ్ గారు, హైకోర్టు అడ్వకేట్, అండ్ అదేవిధంగా జితేందర్ గారు, తెలంగాణ ప్రదేశ్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ నుంచి. ఇంకా మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ అరుణ్ గారు, నేను మీతో స్టార్ట్ చేస్తాను. సో చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు నుంచి చూస్తున్నారు. విచారణకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ కమెంట్స్ చూస్తారు. మరోపక్క సజ్జనార్, ఆర్ఎస్ ప్రవీణ్ వీళ్ళందరూ కమెంట్లు చూస్తుంటే ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? జస్ట్ ఐ వుడ్ లైక్ టు రిమెంబర్, ఈ కేసు స్టార్ట్ చేసిందే నేను. మార్చి 7, 2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐబి మీద ఫిర్యాదు చేసి కేసీఆర్ ను ప్రధాన ముద్దాయి చేయాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందే నేను. తర్వాత పోలీస్ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తి ఇది కేసు కంటే వాళ్ళ సొంతంగా ఒక ఇన్స్పెక్టర్ గంగాధర్ తో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ 243/2024. ఇందులో స్పష్టంగా ఒప్పుకుంటున్నారు కేటీఆర్, అవును ఎవరో విధవలవి పనికి వాళ్ళ వల్లవి మేము చేసి ఉండొచ్చు, చెయ్యలేదని మాత్రం ఎక్కడ అనట్లేదు. దేర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్, వన్ షుడ్ ఫాలో ద ప్రొసీజర్. మోర్ ఓవర్, చట్టసభలను నడుపుతూ ఒక కేబినెట్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఏదైనా మాట్లాడినా కూడా చేసినాము, ఎవరిదో ఒకరి విధవలది సన్నాసులది చేసినామని ఆయన అంటున్నాడు, నేను అనట్లేదు. ఆ మాట మరి చేసింటే పీరియాడికల్ గా రికార్డు ఉండాలి కదా. ఏ రోజు ఎవరిది చేసిండ్రు, ఎప్పుడు ఎవరిది చేసిండ్రు, ఏ నెలలో ఎవరిది చేసిండ్రు, ఎంతసేపు చేసిండ్రు, ఏ ఫోన్ నెంబర్ ను ట్యాప్ చేసిండ్రు, ఏ ఫోన్ నేషనల్ ఇంట్రెస్ట్ కు థ్రెట్ అని చెప్పి చెప్తున్నారు, మరి దాని మీద తీసుకున్న యాక్షన్లు ఏంటివి, ఇదంతా కూడా రికార్డు ఉండాలి. రికార్డు లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. రికార్డును డిస్ట్రాయ్ చేసినందుకు, హార్డ్వేర్ ని ధ్వంసం చేసినందుకు, సాఫ్ట్వేర్ ని ధ్వంసం చేసినందుకు కదా ఇప్పుడు కేసు. అంత అమాయకంగా పిల్లి కళ్ళు మూసుకొని పాల్లాగి ఎవరు చూడలేదు అని అనుకుంటున్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఆధారాలు లేవు అని అంటున్నాడు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడా లేకపోతే ఆయనను విచారణకు పిలిచిండ్రా సాక్షిగా అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది. భారత రాజ్యాంగం ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ని ఎవరు కూడా ఇన్ఫ్రింజ్ చేయలేరు. ఈవెన్ డీజీపీ కూడా ఆయన అధికారాలను ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేడు. ఆయన ఎవరైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ అధికారాలు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, స్పష్టంగా ఎన్నో కేసుల్లో చెప్పింది. మేము ఇంటర్ఫియర్ కాము ఇన్వెస్టిగేషన్ లో. ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉండే విచక్షణాధికారాన్ని అంత బాగా చట్టం ఇచ్చింది. అటువంటప్పుడు ఈయన ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మాదిరిగా ఆడ ఏం లేకుంటే నీకెందుకు బాధ, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు కదా, అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, కొన్ని వేల మంది కార్యకర్తలను పిలుచుకోవాల్సిన అవసరం లేదు కదా, అంతమందిని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు కదా. నాకు కుటుంబం ఉందని ఈ రోజు గుర్తొచ్చింది ఆయనకు. పాపం ఆయన కుటుంబం ఉందని జనాలకు తెలియదా? ఒక ఉద్యమ నాయకుడి కొడుకు తాడు బొంగరం లేకున్నా కానీ కేబినెట్ మినిస్టర్ అయిన విషయం అందరికీ తెలుసు. అప్పటిదాకా ఉన్న కేకే మహేందర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన టిఆర్ఎస్ లో ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. మాకు సీనియర్, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన గొంతు కోసి ఈయనకు సిరిసిల్ల సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిండ్రు. అక్కడ నుంచి సీదా ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఆయనకున్న చరిత్ర ఏంటంటే పాత రికార్డులు తీస్తే అన్ని మీడియా ఛానల్స్ లో ఉంటాయి. పోలీసు వాళ్ళని ఏ విధంగా తూకులను ఆడిండు, అవమానకరంగా మాట్లాడిండు, అదే చరిత్ర తప్ప ఈయనకు పెద్దగా ఉద్యమం చేసిన చరిత్ర కూడా లేదు. అయినా సరే ఈయన ఒక కుటుంబం ఉంది, ఈయన ఒక కొడుకున్నాడు, ఈయన కొడుకు సీఎం సీట్ లో కూర్చుంటాడు, ఇవన్నీ మనకు తెలియదనేది కాదు. ఆయన అమాయకంగా నటిస్తున్నాడు. సీఎంఓలో పోయి ఆ పిల్లలతో ఆడుకునేది ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు. నీ కుటుంబం అనే విషయం నీకు కేటీఆర్ కి ఇప్పుడు అర్థమైంది అనేది విచిత్రంగా ఉంది. ఇన్వెస్టిగేషన్ పోయే వరకే తన కుటుంబం గుర్తొస్తున్నట్టు, ఇన్వెస్టిగేషన్ మీద మీడియా ఛానల్స్ చర్చ పెడితే దాంట్లో ఎవరైనా మాట్లాడితే దానికి
నాకు కుటుంబం ఉంది, వాళ్ళకు మనసులు ఉంటాయి. మరి మిగతా మీరు చేసినప్పుడు వందల మంది ఒక్క పెన్ డ్రైవ్ లో 600 ఫోన్ కాల్స్ మాత్రమే ఇప్పటికి డిరైవ్ కావడం జరిగింది. దాని మీదనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అంటే మీరు డెస్ట్రాయ్ చేసిన హార్డ్ డిస్కులు, సాఫ్ట్వేర్, దీంట్లో ఎన్ని వేల మంది జీవితాలు ఉన్నాయి. మరి వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళంతా మనుషులు గారా? ఇప్పుడే శుద్ధులు చెప్తున్నాడు ఆయన వచ్చి. ఇంతమందికి ఇన్ని రకాల ఆటంకాలు కలిగించి వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి వాళ్ళకి ఇబ్బందులు గురి చేసిన కేటీఆర్ స్పష్టంగా ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ కూడా మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అని చెప్పట్లేదు. పోలీస్ శాఖ చేసిండొచ్చు, పోలీస్ శాఖనే చేసింది. పోలీస్ శాఖలో అవసరానికి మించి రిటైర్ అయిన వ్యక్తులకు మీరు పదోన్నతి కల్పించి వాళ్ళ ద్వారా లబ్ధి పొందినరు. ఒక ఎస్ఐని డిఎస్పీ చేసిండ్రు, ప్రణీత్ రావు అనే వ్యక్తిని. రాధాకిషన్ రావు అనే వ్యక్తిని మీరు మీ ఫోన్లలో వాట్సాప్ కాల్స్ లో మీరు మాట్లాడిన సంభాషణను డిరైవ్ చేసి ఈ రోజు మీ ముందు పెడితే చాలా బాధ అనిపిస్తుంది. ఏం లేకుంటే మరి మీకే కదా మంచిది. ఎవరు బాధపడ్డారు? ఎవరు ఇబ్బంది పడలేదు కదా. మరి వేల మంది కార్యకర్తలను స్టేషన్ కు పిలిచి అంత గందరగోళం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అది కేటీఆర్ చెప్పాల్సిందే. అంతే తప్ప ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ డ్యూటీ తాను తీసుకొని ఏం లేదు ఈ కేసులో అని తాను చెప్పడం ఎందుకు? మరి సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయినట్టు ఈ కేసు ప్రభాకర్ రావు విషయంలో? ప్రభాకర్ రావును ఎందుకు పిలిపియలేదు? ధారావాహిక అని చెప్పి స్టైర్లు వేస్తున్నాడు. ధారావాహికగా మార్చింది ఎవరు? ప్రభాకర్ రావును అమెరికాకు పంపించింది ఎవరు? అమెరికా నుంచి సుప్రీంకోర్టుకు తీసుకొచ్చింది ఎవరు? అలా లాయర్ ఎవరు? మీకు అందరికి తెలియదా? ఇప్పటిదాకా గవర్నమెంట్ లీడర్ గా ఉన్న వ్యక్తే, సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తే ఈ రోజు తన మోహిత్ రావు అనే వ్యక్తి పిటిషన్ ఫైల్ చేసింది. మరి మోహిత్ రావు ఎందుకు చేయాలి? 196 మంది సుప్రీంకోర్టులో అడ్వకేట్లు ఉన్నారు కదా. మీ తతంగం అంతా ఇదంతా కూడా తెలుసు. మీరు మీడియాలో కూడా మాట్లాడిండు మోహిత్ రావు. ప్రభాకర్ రావు గారికి బెయిల్ వచ్చింది, మన ఇంటరీమ్ బెయిల్ వచ్చింది అని చెప్పి అడ్రస్ చేసిందే మోహిత్ రావు. మోహిత్ రావు ఎవరు? స్టాండింగ్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి. మరి ఇప్పుడు పాత్ర అయిపోగానే ప్రభాకర్ రావును తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పెట్టి పిటిషన్ వేయించి ఎప్పటి నుంచి సీరియస్ గా నడుస్తుంది కేసు? కస్టడీకి ఇచ్చిన తర్వాత కదా. డిసెంబర్ నుంచి కేవలం 2 నెలలు కూడా కాలేదు సీరియస్ మోడ్ లోకి వచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది. మరి ఎందుకంత ధారావాహికను మీరెందుకు కొనసాగించినట్టు? ప్రభాకర్ రావును మరి పిలిపియాల్సింది. మీకు అంత అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటే ప్రభాకర్ రావు మీద ముందే పిలవాల్సినది. ఈ కేసు 2 నెలల్లో 3 నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే క్లోజ్ కథం పట్టించి ఏం లేదని చెప్తున్నారు కదా. ఏం లేని దానికి మరి ఆయనను అమెరికాకు పంపించేందుకు, గ్రీన్ కార్డు కట్టించిందేందుకు, 10 లక్షల డాలర్లు కట్టి ఆయన గ్రీన్ కార్డు ఇప్పించిందేందుకు, మళ్ళీ తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది ఎందుకు? అదే మోహిత్ రావు గవర్నమెంట్ తరఫున పనిచేసిన మోహిత్ రావే ఇప్పుడు ఆయనకు ఉండడం ఎందుకు? అంటే మోహిత్ రావు చేయడానికి నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే ఇవన్నీ కూడా డాట్స్ కలుపుకుంటూ పోతే కాన్స్పిరేటర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. మరి ప్రణీత్ రావుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు? 3 రోజులు మొత్తం డిస్ట్రాయ్ చేయమని చెప్పింది ఎవరు? ఒకవైపు ప్రమాణ స్వీకారం జరగక ముందుకే ఈ హార్డ్వేర్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ కొనాల్సిన అవసరం ఏముంది? దానికి సంబంధించిన పేపర్లు ఎక్కడ ఉన్నాయి? తప్పు చేసినప్పుడే కదా ఇవన్నీ అడిగేది. చట్టబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేబినెట్ మినిస్టర్ ఒకరు, చట్టబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఒకరు. మీరు చేసిన అకృత్యాలు, అన్యాయాలు, అరాచకాలు, ఉద్యమకారులను అడ్డుపెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని తర్వాత కూడా ఏ విధంగా లబ్ధి పొందినరు అనే విషయాన్ని మాట్లాడాల్సింది పోయి ధారావాహిక, ఏదో సీరియల్ తెగదు. ఖచ్చితంగా తెగదు ఇది. ఎందుకు అంటే మీరు చేసిన హరకతుల వల్లనే, మీరు చేసిన అన్యాయాల వల్లనే ప్రజలపై మీరు దమన నీతిని ఉపయోగించి మీ కార్యకర్తలు, అవతల పార్టీ కార్యకర్తల మీద చేసిన అన్యాయాలను ఒక అడ్వకేట్ గా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు అన్ని విషయాలు తెలుసు. ఆమె డిఫాక్టో కంప్లైనెంట్. యాక్చువల్ గా నా పేరు మీద ఎఫ్ఐఆర్ ఉండాల్సింది, నేను డిఫాక్టో కంప్లైనెంట్ గా ఉండాల్సింది. మరి చేయలేదు ప్రభుత్వం కూడా. ఎందుకు? మరి గంగాధర్ అనే సిఐ గారి పేరు మీద కేసు చేసినందుకు నాకు పూర్తి విషయాల మీద అవగాహన ఉంది. మొట్టమొదటి వ్యక్తి నేను ఇందులో కేసులో. ఫామ్ హౌస్ 2 మొయినాబాద్ కేసులో కూడా ఒక పిటిషన్ వేసి మేమే ముందుకు వచ్చింది. ఆ రోజు ఒక రెడ్డి గారు, ఒక టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఓనర్, ఆయన వచ్చి పిటిషన్ ఇద్దాం అని అడిగితే నేను అప్పుడు ఆ పిటిషన్ కూడా దాఖలు చేసింది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తీసుకురావడం జరిగింది. అందులో కెమెరాలు ఇన్స్టాల్ చేసిండ్రు, సాఫ్ట్వేర్ పెట్టిండ్రు, బగ్లు ఇన్స్టాల్ చేసిండ్రు అని చెప్పి మొట్టమొదటిగా 2023 ఎన్నికల కంటే ముందే మేమే ఫైల్ చేసినాం ఆ కేసు. అప్పటి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి ఏ సంబంధాలు లేవు, ఏ వ్యతిరేకత కూడా లేదు. కాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా వీళ్ళు అనగదొక్కి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసి
వాళ్ళ పబ్బం గడుపుకున్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలని మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఓకే అండి, మళ్ళీ వస్తాను. జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న సిట్ విచారణకు కేటీఆర్ హాజరైన తర్వాత ఏదైతే కొన్ని కమెంట్స్ చేశారో కూడా ఇదంతా లొట్టపీస కేసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేం చేయలేదు, ప్రభుత్వాలు చేయవు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్న, ప్రభుత్వాలకు సంబంధించి ఇబ్బంది పెట్టదలుచుకున్న, ప్రభుత్వాలకు సంబంధించి వ్యతిరేకంగా శక్తులకు సంబంధించి అనుమానం ఉన్న వాళ్ళని మాత్రము అధికారులు ట్యాప్ చేస్తారు కానీ ప్రభుత్వాలు చేయవు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వమే చేయిస్తుంది, ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, మీరు ఇచ్చిన 420 హామీలు కానీ ఇవన్నీ మీరు పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కమెంట్స్ అంటున్నారో, సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? ఎస్, ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. ఎస్, మ్యూట్ లో ఉంది. చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న వారికి, జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నమస్తే, చెప్పండి. ఎప్పుడైతే 1200 మంది బలిదానం చేసి ఈరోజు రాజ్యాధికారం సంపాదించుకున్నటువంటి తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డే వీరంతా రాజకీయ విధ్వంసం, ఆర్థిక విధ్వంసము, మరి అదేవిధంగా భూ విధ్వంసం, మరి అనేక కుంభకోణాలు. మరి ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసి వీరి పేరు చక్రధర్ గౌడ్ అనుకుంటా, అదే కదన్నా? చక్రధర్ గౌడ్ మీరే అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది మీరే. కాబట్టి ఈ కేసు ప్రభుత్వం దగ్గర కూడా లేదు, మా కక్ష సాధింపు చర్య అనేది కూడా లేదు. వారు పెట్టిన కేసు దాని మీదనే ఈ రోజు ఈ కేసు మొదలైంది. కాబట్టి వీరికి ఎంతసేపు ఏ విధంగా వాళ్ళకొక అభద్రత భావం, అంటే పరిపాలన మా చేతి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో, మరి ఎవరు మళ్ళా రాజ్యాధికారం సాధించుకుంటారో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్నట్టుగా ఒక అభద్రత భావంతో వాళ్ళు, ఒక స్వార్థంతో మరి ఇక్కడ ఉన్నటువంటి వారి రాజకీయ నాయకుల్ని, వ్యాపారాలని, జడ్జిలని, సినీ యాక్టర్లని, ఒక ప్రైవేట్ ఉన్నటువంటి జీవితాల మీద ఒక ఫోన్ ఏ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు ఈ రోజు భార్యాభర్తలు కూడా మాట్లాడుకుంటారు, వ్యాపార రూపంగా మాట్లాడుకుంటారు, ఎన్నో రకంగా మాట్లాడుకుంటారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళ ప్రైవేట్ లైఫ్లకు ఏ విధంగా వీళ్ళంతా మరి దూరుతారండి? మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఒక పెద్ద ఆయన అనేది ఈ రోజు బొగ్గాట నడుస్తుంది. మరి ఈ రోజు మరి ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో మరి ఈయన హరీష్ రావు గారిని పిలిస్తే హరీష్ రావు గారు ఏమంటారు? తుస్సుపుస్ కేసు అంటాడు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏమంటారు? లొట్టపీస్ కేసు అంటాడు. వీళ్ళకు రాజ్యాంగం మీద ఏమీ లేదు. ఎంతసేపు దోచుకున్నామా, ఏ విధంగా దౌర్జన్యాలు చేసినామా, ఏ విధంగా మన మనుషులందరినీ కలుపుకున్నామా. ఆ రోజు వీరికి మరి 14లో మెజార్టీ ఇచ్చింది, 18లో మెజార్టీ ఇచ్చింది. వాళ్ళకు మ్యాండేట్ ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీని వీరు ఇదంతా ఫోన్ ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా టార్చర్ పెట్టి పార్టీలో కలుపుకున్నారో మరి జనాలంతా చూసిండ్రు. ఎక్కడ ఈ రోజు ప్రభుత్వాన్ని నడపనీయగలిగిన, మా ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఉండనీయగలిగినండి? ఎంతసేపు వీరు దౌర్జన్యం చేయాలి? వీళ్ళకు రాష్ట్రం అంతా వీళ్ళ సొంత జాగీర్ లాగా చూసిరు తప్ప ఏ రోజు కూడా వీరు ఇది ప్రజలు ఇచ్చినటువంటి, మాకు ఇచ్చిన అవకాశాన్ని దీన్ని ప్రజల సంక్షేమం కోసం చేయాలనే భావన వాళ్ళకి ఎప్పుడూ లేదు. అంతెందుకు భయపడుతున్నారండి ఈ రోజు? మరి దీంట్లో మరి జడ్జిలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. మా పిసిసి అధ్యక్షుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారిని మరి విచారించారు, బండి సంజయ్ ని విచారించారు, ఎంతో మంది అధికారులను విచారించారు. మరి వాళ్ళు లేని భయం అనేది వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఎందుకు అడావిడి చేస్తున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? అది ఏదో నిగ్గు తేలుస్తుంది కదా. ఆ నిగ్గు తేల్చే వరకు వీరు ఓపిక పట్టుకోవాలి. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇచ్చినటువంటి హక్కుల్ని మరి ఈ రోజు ఉగ్రవాదులతోని, మరి అదేవిధంగా నక్సలైట్స్ మీద జరపాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అని చెప్తా ఉన్నారు. మరి దానికి వీళ్ళ ఫోన్ నంబర్లు పెట్టి ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి మరి అనేక ఆరోపణలు, సినిమా యాక్టర్ల మీద ఆరోపణలు, జడ్జిల మీద ఆరోపణలు, రాజకీయ నాయకుల మీద ఆరోపణలు. పొద్దున్న లేస్తే వీళ్ళకి ఎంతసేపు ఆ 10 సంవత్సరాలలో వారు దీని ఒక అసెట్ లాగా వాడుకొని ప్రజలందరినీ మనం ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుల్ని. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు సినిమా వాళ్ళ పైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేదే కదా. మీ అసలు మొన్న పోలీస్ అధికారులే చెప్పారు కదా సినిమా వాళ్ళకి సంబంధించి ఫోన్లు ట్యాప్ కాలేదని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిందే మీ వాళ్ళు కదా. ఒకటండి, ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఇప్పుడు మరి చక్రధర్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణారావు వీళ్ళు నలుగురు మరి దీంట్లో మెయిన్ గా ముద్దాయిలు అన్నట్టుగా ఉంది. మరి ప్రభాకర్ రావు గారిని వారు చెప్పినట్టుగా మరి ఆయన ఎందుకు పారిపోయాడండి? మరి ఆయన పారిపోయినప్పుడు మరి వీళ్ళు చెప్పాలి కదా.
రా ఇక్కడికి నువ్వు తేల్చు, మరి మా ఆధ్వర్యంలో నువ్వు పనిచేసినావు కాబట్టి రా ఇక్కడికి వచ్చేసేసి దాంట్లో నిగ్గు తెలుసు అని చెప్పారు. ఎందుకు డిస్ట్రాక్ట్ చేసిరు దాన్ని, ఎందుకు దాన్ని పాడు చేసిరు డాటాని ఎందుకు? ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ప్రజలు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అనేది 5 సంవత్సరాల కోసం ఉంటారు. ప్రభుత్వ అధికారులు అనేది 58 సంవత్సరాలు పరిపాలిస్తారు. మరి ఇది రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కు వారికి అంత ఆతృత ఏముంది? తప్పు చేయని వాళ్ళు అయితే దాన్ని ఎందుకు డిస్ట్రాక్ట్ చేసిరు, ఎందుకు దాన్ని ధ్వంసం చేసిండ్రు? ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు కదా. దీని వెనుక మరి కుట్ర దాగుందనే కదా ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసిరండి. మా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది కూడా ట్యాపింగ్ చేసిర్రు, వాళ్ళ ఇంటిపై దాడులు చేసిండ్రు, ఆయన జైలు వేసిండ్రు. ఎన్ని కక్ష సాధింపు చర్యలు 2 నెలల నుంచి నడుస్తుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలల్లా వీరికి ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా జైలు వేసినామా, ఏమైనా కేసులు పెట్టినామా? ఇది వస్తున్నది బయటకు, వాళ్ళ కుంభకోణాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయండి. అది ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ కరెక్ట్ ఎలక్షన్స్ టైం కి ఇవన్నీ మళ్ళీ అదే టైం కి బయటకు వస్తుంది అన్నట్టుగా. మొన్న ఎలక్షన్ టైమింగ్ ఎందుకు వచ్చిందండి? 2 సంవత్సరాల నుంచి ఈ టైమింగ్ కే మీరు రావడము, ఈ టైమింగ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు విచారణలు ఇవన్నీ తప్పు పట్టట్లేదు, కానీ ఈ కరెక్ట్ మీరు ఏదైతే ఎక్కడ ఎలక్షన్స్ కి బిఫోరే కరెక్ట్ టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మరి? అంటే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ప్రభాకర్ రావుని పిలిపించారని కూడా అనుకోవచ్చు కదండి. జితేందర్ గారు, ఇప్పుడు ప్రభాకర్ రావుని అమెరికా ఎవరు పంపించారండి? ఎలా పోయిండని ఇప్పటి వరకు మరి శంకరదాస్ గౌడ్ గారు ఆయన చెప్పిండు కదా. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిండ్రు బయటికి? ఎవరు చెప్తే వెళ్ళిండు? మరి అది ఇప్పుడు అక్కడ నుంచి దేశం నుంచి పారిపోతే ఎవరు తీసుకురావాలండి? కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పియడానికి ఇన్ని రోజులు పట్టేది. వచ్చిన తర్వాత కూడా ఇదే టైమింగ్ లో వస్తున్నాయి కదా విచారణలు. అదేనండి, ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్ని రోజులైంది? డిసెంబర్ నుంచి దీన్ని వేగవంతం చేసిండ్రు, అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో మాకు సంబంధించిన వారికి మా పిసిసి అధ్యక్షుని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది, వారిని కూడా పిలిచిరు కదా, అందరినీ పిలుస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కదా సార్ ఇన్వెస్టిగేషన్ కి. అదే వస్తున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అందరినీ పిలుస్తున్నారు కదా. ఇప్పుడు 614 మందిని ఇన్వెస్టిగేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఇంకెంత మంది ఉన్నారు? అది ఉన్నట్టు డిస్ట్రాక్ట్ చేయకుండా దాన్ని ధ్వంసం చేయకపోతే అంతా బయటకు వచ్చేది కదా. దాన్ని ధ్వంసం చేయాల్సిన దాంట్లో దొరుకుతుంది. వీళ్ళకేంది ఎంతసేపు అధికారులను అడ్డం పెట్టుకొని ఆ 10 సంవత్సరాలు అంతా దౌర్జన్యం చేసి భూ విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, మరి అదే విధంగా అన్ని కుంభకోణాలు, కాళేశ్వరం కుంభకోణము, ఫార్ములా ఎయిరేస్ కుంభకోణము, వాళ్ళ బిడ్డనేమో లిక్కర్ కుంభకోణము, హరీష్ రావు ఏమో ఫోన్ ట్యాపింగ్, ఇట్లా పూర్తిగా ఫ్యామిలీ అంతా కుంభకోణమయమే అండి. రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి ఎంతో బలిదానమై తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని ఈ రాబందుల కోసం తెచ్చామండి మేమంతా. కాబట్టి ఇది దౌర్జన్యం అండి, వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ప్రతి కుంభకోణాన్ని వెలుగు తీస్తాం. మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో పెట్టినాం, మీరు చేసినటువంటి కుంభకోణాలన్నీ బయటికి తీస్తాము, నిగ్గు తేలుస్తాము. మీ కోర్టులున్నాయి కదా, కోర్టులు చెప్పుకోండి. ఇప్పుడు మేమేం కోర్టును శ్వాసించాం కదా. ఇది చేసినటువంటి కుంభకోణాలన్నీ బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత ప్రజల సొమ్ము ఒక్కొక్క రూపాయి ఎంత కక్కిస్తాము, ఏ విధంగా దౌర్జన్యాలు చేసిరు ఏందనేది. ఆ రోజు బట్టి గారు, ఒక దళిత నాయకుడు అయినటువంటి బట్టి గారిని, ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్న ఎమ్మెల్యేలందరినీ భయం బాతుల్ని చేసి రకరకాలుగా అన్ని ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ రకంగా ఎంతమందిని మరి వశపరుచుకున్నారు. కాబట్టి వీరికి జరగాల్సిందే అండి, సాక్షి బయటికి రావాల్సిందే, ప్రతిదీ బయటికి రావాలి. వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలు, ఈ రోడ్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఇవన్నిటికీ బయటికి రావాల్సిందండి. ఏదైనా సరే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు, ఏదైనా సరే బయటికి రావాలి, వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి. ఏం చెప్తారు? అసలు సజ్జనార్ని పెట్టడమే తప్పు, ఆయన పైన ఆల్రెడీ 7 కేసులు ఉన్నాయి, నిన్న కూడా ఆయన మాట్లాడారు కాబట్టి దానికి ఏం చెప్తారు మరి? చూడండి, అధికారులు ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు అనేది పని. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఉపయోగించుకోలేదండి. మరి ఇదే విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు భార్య పిల్లలతో ఆయన నివాసంలో నిద్రపోతుంటే అర్ధరాత్రి మరి ఇదే అధికారులను ఉపయోగించి దౌర్జన్యంగా తలుపులు వగలగొట్టి కేసులు పెట్టలేదా? పెట్టండి కదండి. ఆయన అధికారాన్ని అప్పుడు ఆయన యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సజ్జనార్ ఆయన అధికారాన్ని ఆయన యూజ్ చేసుకుంటారని చెప్తారు. ఏదైనా సరే అండి, సిట్ అయినా సరే, ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే ఎవరు చేయాలండి? రాజకీయ నాయకులు చేయరు కదా. ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేస్తారు, వాళ్ళు కోర్టుకు పోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి అంతా భయం ఎందుకుంది? తుస్సుబుస్ కేసు, లొట్టపీస్ కేసులు కదా, భయం ఏముందండి వారికి? మరి వాళ్ళు మాట అన్నట్టున్నాడు.
నిన్న కేటీఆర్ అన్నాడు కదా, భయం అయితే అసలు నేను ఎందుకు వస్తాను విచారణకి, అందరం వస్తున్నాము, మొన్న హరీష్ రావు వచ్చాడు, సిరిసిల్లలో ఉండే సాయంత్రం కల్లా మళ్ళీ నైట్ రాకపోతే పట్టుకొని వస్తారండి, రాకపోతే చట్టబద్ధంగా పట్టుకొని వస్తారు, వారెంట్ ఇష్యూ చేసి వ్యాన్లు తీసుకుపోయి లోపలేసి తీసుకొని వస్తారు. చట్టం ఉంది కదండి, చట్టానికి అతీతంగా ఒక నిమిషం అన్న. చట్ట ప్రకారంగా ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారంగా చట్టానికి పోలీసు వ్యవస్థకు మనకు ఉన్నటువంటి కోర్టు వ్యవస్థలకు రాజ్యాంగ పరంగా హక్కులు చట్టాలు ఉన్నాయి కదండి. ఎవరు తప్పు చేసినా తీసుకొస్తారు, ఎవరైనా సరే తీసుకురావాల్సింది చేయాల్సిందే కదండి. ఇప్పుడు మీరు తప్పే చేయనప్పుడు మీకున్నటువంటి మరి మీ తెలంగాణ భవన్ లో జనాలను ఎందుకు పిలిపిస్తున్నారు, అంత అడావిడి ఎందుకు చేస్తున్నారు, గొడవలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఏ తప్పు చేయనప్పుడు సింపుల్ గా రావాలి, అటెండ్ కావాలి కదా. ఈ మీడియాలో అడావిడి ఎందుకు చేస్తున్నారు? తప్పు చేయనప్పుడు ఇవంతా అడావిళ్ళు ఎందుకండి? మీకు చేయాల్సిన అవసరాలు ఏమున్నాయి? మీరు నార్మల్ గా రావచ్చు కదా, జనాల్ని పిలిపించి హంగామా చేసి. అరే మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారా అండి? అదే బండి సంజయ్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చిండ్రా? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినప్పుడు ఎవరైనా వచ్చిండ్రా? ఎందుకంత ఆర్భాటం చేస్తున్నారు? అంటే దీంట్లో మీరు తప్పు చేస్తున్నా అన్నట్టుగా. చిన్న దానికి మీరు అందులో మిమ్మల్ని మరి చెప్పాలి చక్రధర్ గారు, 161 దేనికి వర్తిస్తుందండి? మరి ఎవిడెన్స్ కోసం వర్తిస్తుందా, దేనికోసం వర్తిస్తుంది? అది కూడా చట్టాలు కూడా తెలియాలని ఒక మంత్రిగా పనిచేసినప్పుడు వ్యక్తి వీళ్ళకి ఎంతసేపు ఏదో ప్రొపగండా చేయాలి, అది కాదు ప్రజల దగ్గర మనము చేసినటువంటి తప్పులు దాచుకోవాలి, వీళ్ళు ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారు అని చెప్పాలి. ఆ ప్రజల్ని మభ్యపెట్టడం కోసము మా మీద ఏదో దాడి చేస్తారు. అందరూ అటెండ్ అయ్యింది కదా, ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముంది? వీరికి చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్ అండి, నేను మళ్ళీ వస్తాను జితేందర్ గారు. హరణ్ గారు, సో నార్మల్ గా అయితే కేటీఆర్ కి వచ్చింది విట్నెస్ నోటీసులు, అండ్ ఇంకొకటి ఆ దర్యాప్తుకు సంబంధించి కనుక మాట్లాడుకుంటే కూడా ఇప్పుడు పద్ధతి గురించి మాట్లాడితే ఆల్రెడీ మాజీ అధికారులు ఎవరైతే ఇచ్చారో కూడా వాగ్మూలాలు, ఇవి ఎంత కీలకంగా కాబోతున్నాయి అనుకోవచ్చు సాక్ష్యాలకు సంబంధించి? 160 స్టేట్మెంట్ ప్రకారము ఆయనతో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు మేడ్ హిమ్ యాజ్ ఏ అక్యూజ్డ్ కింద మార్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. కోర్టుకు కూడా లేదు పరిధి, ఆ విచక్షణాధికారంలో తొంగి చూసే అధికారం ఎవరికి లేదు. దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఆయన చెప్పిన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? మీరు ఒక మాట అన్నారు, సినిమా యాక్టర్ల ఫోన్లు పోలీసులు దాచిపెట్టి ఉండొచ్చు. ఒక్క సినిమా యాక్టర్ ఫోన్ నెంబర్ చెప్పండి, తెలియదు కదా మనకు. ముఖ్యమంత్రి గారి నెంబర్ అయినా చెప్పొచ్చు, డీజీపీ గారి నెంబర్ చెప్పొచ్చు, ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వెంకటగిరి గారి ఫోన్ నెంబర్ కూడా మనం చెప్పొచ్చు. కానీ సినిమా యాక్టర్ల ఫోన్ నెంబర్ ఎట్లా చెప్తామండి? ఎవరన్నా అసిస్టెంట్ నెంబర్ ఉండొచ్చు, వాళ్ళ అమ్మ నెంబర్ ఉండొచ్చు, వాళ్ళ నాన్న నెంబర్ ఉండొచ్చు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. ఎక్కడైతే వీళ్ళు తప్పించుకుంటారన్న ఉద్దేశంతోనే పోలీసులు కూడా కొద్దిగా చెప్తున్నారు తప్ప రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. సినిమా ఇండస్ట్రీతో నా లింకులు 100కు 100% కలిసి తిరిగినరు, కలిసిన ఫోటోలు ఉన్నాయి, బయటికి వెళ్ళినప్పుడు ఉన్న ఫోటోలు ఉన్నాయి. వాటి నేను కాదు అని అంటే అయిపోదు. పూర్తి కేసు ఈ రోజుకి అయిపోయలేదు కాబట్టి పూర్తి స్థాయి అవకాశం ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. వీళ్ళ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మరికొంత ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. మరి తప్పు లేనప్పుడు వీళ్ళ ఫోన్లు అప్పుడే డిపాజిట్ చేసిండొచ్చు కదా. ఆ రోజు ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో, ఆరోపణలు వచ్చిన రోజే వీళ్ళ ఫోన్లు ఎవరు కూడా డిపాజిట్ చేయలేదు కదా. ఏ మినిస్టర్ చేయలేదు. ఫ్రాంచైజీలు నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, డిపాజిట్లు చేస్తారా ఫోన్లు నార్మల్ గా? మనకొచ్చిన ఖచ్చితంగా చేయాలి. మరి ఇప్పుడు ఆయన నేనేదో శ్రీరామచంద్రుని అన్నట్టు చెప్పుకుంటున్నాడు. శ్రీరామచంద్రుని అన్నప్పుడు ఎవరుగా శీల పరీక్షకు పోయింది ఎవరు? శీల పరీక్షకు పోయింది శ్రీరాముడు, సీతమ్మ తల్లి. వాళ్ళు ఎందుకు పోయారు? మరి అప్పుడు ఆ రోజు అగ్ని ప్రవేశం ఎందుకు చేశారు? అది మహాతల్లి ఆమెను ఈ రోజు వరకు కూడా మనం ఎందుకు గొలుస్తున్నాం అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు కడుక్కోవడానికి, ఆరోపణలు తప్పు అని నిరూపించడానికి చరిత్రలోనే, గతంలోనే, మన పురాణాల్లోనే పవిత్రమైన మార్గాలు ఉన్నాయి. మరి తన ఆ రోజే చెప్పింటే అయిపోయిండేది కదా. తన ఫోన్లు ఎన్ని ఫోన్లు మార్చిండ్రు? కవిత గారిని ఫోన్లు ఇవ్వమని అంటే ఎక్సైజ్ కుంభకోణం కేసులా ఢిల్లీలా ఒక 10 ఫోన్లు తీసుకుపోయి ఇచ్చిండ్రు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిస్ట్రాయ్ చేసి ఇచ్చిండ్రు. మరి తప్పులు లేకుంటే సచ్చీలు అయితే వాళ్ళు అదే రోజు తీసుకుపోయి ఇవ్వాలి కదా. ఎవరెవరో కేసులు పెట్టినరు అంటారు. స్థానికంగా ఉన్న ఎంపీ ఆయన ఢిల్లీ సౌత్ ఎంపీ పెట్టిన కేసు అది. ఎవరో స్ట్రేంజర్ పెట్టిన కేసు కాదు. ఈ కేసు కూడా ఎవరో నాలాగటి అరుణ్ కుమార్ అడ్వకేట్ అనే వ్యక్తి పెట్టిన కేసు కాదు ఇది. గంగాధర్ అనే పోలీసు వ్యక్తులు పెట్టినరు. అక్కడ జరిగిన అక్రమాలు, అక్కడ రికార్డ్స్ లేవు, అక్కడ హార్డ్వేర్ లేదు, అక్కడ సాఫ్ట్వేర్ డిస్ట్రాయ్ అయ్యింది. ఇక్కడున్న ఎస్ఐబి అధికారి చీఫ్
దేశం వదిలి పారిపోయిండు, ప్రణీత్ రావు అనే వ్యక్తి వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసిండు, కట్టర్లు పెట్టి డిస్ట్రాయ్ చేసిండు అని చెప్పి చెప్తున్నారు. మరి గవర్నమెంట్ అంటే రికార్డ్స్ ను దాచిపెట్టడం, రికార్డును డిస్ట్రాయ్ చేయడానికే ఏ పార్టీకి ఎవరికి ఏ పార్టీ సంబంధించిన అధికారంలోకి వచ్చినా గానీ వాళ్లకు లేదు, ప్రభుత్వంలో అంటే రికార్డులన్నీ మీరు కూడా చెప్పిన లెక్కన ఉండాల్సిందే. అంటే నార్మల్ గా ఒకటండి అరుణ్ గారు, మీరు చెప్పినట్లు సరే ఈ విషయంలో అయితే మనం ఏకీభవించాలి. ఆ టైంలో ఆధారాలు చెరిపేయడం అనేది తప్పే. బట్ ఇప్పుడు ఇవన్నీ చెరిపేశారు, అంతా జరిగిపోయింది, సిట్ కూడా ముందుకెళ్ళింది. బట్ ఈ విషయంలో ఇంకా డిలే అవుతుంది అనుకోవచ్చా? సిట్ చాలా డిలే చేస్తుంది అనుకోవచ్చా? సిట్ డిలే చేయట్లేదండి. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు, ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులు దేశం వదిలి పారిపోయి ఇన్వెస్టిగేషన్ కు సహకరించకుండా ఆయనతో సంబంధాలు పెట్టుకున్న ఇటువంటి వ్యక్తులు ఆయనను దేశానికి రానివ్వకుండా ఎలక్షన్ల ముందర లబ్ధి పొందాలని ధారావాహిక అని చెప్పి, సీరియల్ అని చెప్పి ప్రభుత్వాన్ని తూలనాడానికి ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్న దుగ్ధ తప్ప ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్న పరిధులు, అధికారాలను ఒకవేళ తక్కువైతేమో అని చెప్పి ఐపీఎస్ అధికారులతో మళ్ళా సిట్టేసింది ప్రభుత్వం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి, లేకుంటే అసలు అవసరమే లేదు కదా. ఆ కేసును వెంకటగిరి ఆధ్వర్యంలోనే నడిపించాలని అనుకుంటే అది అట్లే పెండింగ్ పడిపోయింది. ఇది ప్రభాకర్ రావు ఎప్పుడైతే వచ్చిండో, ప్రభాకర్ రావును కస్టడీకి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో డిసెంబర్ లో, అప్పటి నుంచే కదా ఎక్స్పెడైట్ గా అద్భుతంగా ముందరికి పోతుంది కేసు, కొత్త పుంతలు దొక్కుతుంది. అప్పటి నుంచే కదా హరీష్ రావును పిలిచింది, అప్పటి నుంచే కదా కేటీఆర్ ను పిలిచింది. ఇవన్నీ కూడా అసలు ఆ రికార్డు ఎటుపోయింది అనేది చెప్పాలి. ఎవరండి బాధితులు కదా చెప్పాల్సింది. నాకు బాధ కలగలేదని వాటెవర్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు మాకు ఇబ్బంది అయింది, మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్తున్నారు. మరి అట్లే సినిమా ఇండస్ట్రీ నుంచి బాధితులు కదా మాట్లాడాల్సింది. ఈ రోజు వరకు ఎవరు ఖండించలేదు కదా. ఏ హీరోయిన్ ఖండించలేదు, ఏ నిర్మాత ఖండించలేదు, ఏ దర్శకుడు ఖండించలేదు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఖండించలేదు. మాకు ఇబ్బంది జరగలేదని చెప్పలేదు కదా. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వచ్చి ఏమి లేదు కేసు అంటే అది బురకలడ్డ అయిపోతుందా, లేకపోతే అదేమన్నా విచిత్రమైన పదార్థం అవుతుందా? ఒక పాయింట్, వాళ్ళు వచ్చి కేసు చేయలేదు కదా, ఎందుకు ఎవరు అడగలేరు, రాలేదు కూడా అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ వాదన కూడా వినిపిస్తుంది. ఒక్కరైనా ఖండించిన రండి, కనీసం మీడియాలను ఖండించినరా? వాళ్ళ పర్సనల్ వాట్సాప్ లో కాకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ కూడా మాకు ఏ రోజు ఇంత చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది, వాళ్ళ పేర్లు వస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలను లోపలికి లాగినరు ఇన్వెస్టిగేషన్ లో, మీడియా వాళ్ళ మీద కథనాలు అల్లుతున్నప్పుడు మరి వాళ్ళు మాకేం జరగలేదని ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు చిన్న ఫీలర్ కూడా వదలలేదు కదా. ప్రొడ్యూసర్ గిల్డ్ కూడా చెప్పలేదు కదా మాకు సంబంధం లేదు, మా సినిమా ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు, దీంతో ఎవ్వరం బాధపడలేదు, 10 సంవత్సరాలలో మా జీవితంలోనే ఇంత అద్భుతమైన రోజులు మేము గడిపినాం అని చెప్పి ఏ రోజు ఎవరు చెప్పలేదు కదండి. అటువంటప్పుడు ఎవరు చెప్పాల్సింది? బాధితులు కదా చెప్పాల్సింది. ఎవరైతే తప్పు చేసినారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చేసుకొని ఏం జరగలేదని చెప్పి చెప్పడం ఆషాఢభూతి. ఇదంతా కూడా నాటకాలు ఆడడం, నటన సినిమా ఇండస్ట్రీతో కలిసి కొత్తగా నేర్చుకున్న నటనను పండించడం, వాళ్ళకు మించిన నటన చూపిస్తున్నారు. ఓకే, సో మొత్తం మీద అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏది విచారణ చేయిస్తుంది ఇదంతా కూడా కరెక్ట్ గానే వెళ్తుంది, ఇదంతా కూడా జస్ట్ పొలిటికల్ వెండేటా అని అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్ గా పొలిటికల్ వెండేటా ప్రతిపక్షాలది. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఆడుకున్నది. మేము ఉద్యమకారులము, ప్రజలకు ఇబ్బంది జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో ఎంత వరకు వెళ్ళాలంటే అంతవరకు వెళ్ళిన నాలాంటి వ్యక్తి నేను సోనియా గాంధీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఢిల్లీకి వెళ్లి, ఉద్యమ క్రమంలో మాత్రమే. ఆమెతో నాకున్న ద్వేషం లేదు. తెలంగాణ 2004లో కరీంనగర్ మీటింగ్ లో ఆమె ప్రమాణం చేసి తెలంగాణ ఇస్తా అని ఇవ్వనందుకు ఫైల్ చేసి అంత ఎత్తున కొట్లాడినాం. మా సొంత పనులను వదులుకొని కొట్లాడిన ఉద్యమకారులం మేమందరం కూడా. అంత కొట్లాడి తీసుకుపోయి వీళ్ళ చేతిలో పెట్టి, ఒక ముసళ్ళ చేతిలో పెట్టినట్టు అయింది. రాష్ట్రాన్ని తీసుకుపోయి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వంతో అప్పులు చేయించి 7.5 లక్షల కోట్ల రూపాయలు మన కాక్ కూడా చెప్పింది, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా చెప్పింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఒక్క చుక్క నీరు అని ప్రాజెక్టులకు పోయినాయి. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి ధరణి పేరుతోన. వలస కూలీలుగా మారిపోయినరు. తన పని చేస్తున్న పొలంలోనే కూడా తనకేం సంబంధం లేని వ్యక్తులుగా రోడ్డు మీద లక్షల కుటుంబాలు వచ్చినాయి ధరణి పుణ్యం అని. ఆ దరిద్రము ఖచ్చితంగా ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళకి ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటది. వాళ్ళ కంఠశోష, కడుపు మంట ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుంది. ఓకే అండి, జితేందర్ గారు, సో ఏం చెప్తారు? మీరు కూడా అరుణ్ గారి కామెంట్స్ కి ఏకీభవిస్తున్నారా? కరెక్టే కదండి. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే 100% ఎందుకంటే వారు అంతా గమనిస్తున్నారు కదా. నాడు అందరం ఉద్యమంలో పనిచేసినాం, నేను కూడా తెలంగాణ వాదిగా కూడా అందరం ఉద్యమంలో పనిచేసినా కాబట్టి ఆ బాధ అది ఉంటది.
ఇప్పుడు దీంట్లో వారి సొంత బిడ్డ ఏమన్నదండి, నా మొగడిది నాది ఫోన్ ట్యాపింగ్ చేసిరు తూమి బతుకులు రారా అన్నట్టుగా ఆమె కూడా మాట్లాడుతుందంటే చూడండి. అదే విధంగా ఆయన ప్రకాష్ గారని ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ లో ఒక మంచి పదవి అనుభవించినోడు చేసినోడు, ఆయన హరీష్ రావును కలిసినప్పుడు అరే బాబు మాతో మాట్లాడగలను, ఆయన మాది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పిన వ్యవహారాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కేసీఆర్ కుటుంబం అనేది మరి వీళ్ళంతా కలిసి మరి కేసీఆర్ చేసిండా ఎవరు చేసిండా అనేది దర్యాప్తులో అంతా బయటపడుతుందండి. రాష్ట్రంలో చూడండి అన్ని కుంభకోణాలే. ఇప్పుడు కాళేశ్వరం దాదాపుగా 1,00,000 కోట్లు, దాంట్లో కూడా మరి ఘోష్ గారు దానికి ఇచ్చిండ్రు. మరి అదే విధంగా ఈయన ఫార్ములా ఈ రేస్ లో 7,000 కోట్లు 700 కోట్ల రూపాయలు అందులో ఒక స్కాము. మరి ఇదొక బిడ్డది 100 కోట్లు ఆమెది లిక్కర్ స్కామ్ లో. ఇలా వీళ్ళంతా కుటుంబం అంతా భూ విద్వాంసము, రాజకీయ విద్వాంసము, ఆ ఉన్నటువంటి పవర్ ని ఇప్పుడు ఏది చేసినా కూడా అందులో కుంభకోణమే. ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ కుంభకోణము, గొర్రెల కుంభకోణము, బర్రెల కుంభకోణము, ఎక్కడ కుంభకోణాలు లేవు చెప్పండి వీళ్ళ దాంట్లో. మొత్తం మీద టోటల్ గా రాష్ట్రాన్ని ఒక ఏటీఎం గా, ఇంతకుముందు మోడీ వచ్చిన ఆయన మిత్రుడు, మరి ఆయన వచ్చినప్పుడు ఇది కాళేశ్వరాన్ని ఏటీఎం గా వాడుకుంటున్నాడు మొత్తం అని చెప్పి చూడండి. వీళ్లకు ఈ రోజు అత్యధికంగా ధనికమైనటువంటి పార్టీ అండి బీఆర్ఎస్. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చిందంటే దబ్బంతా ఎవరెవరి దగ్గర మీరు దబాయించి ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరెవరిని మీరు ఒత్తిడి చేసి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ తీసుకొచ్చిండ్రండి. ఈ రోజు అత్యధికంగా ధనిక పార్టీ అండి. ఈ రోజు డబ్బులున్న పార్టీ అయిపోయింది వాళ్ళది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలంటున్నాను నేను. ప్రతి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. అందరినీ భయం బాతులు చేసి మరి ఇటు ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ వ్యక్తిగత దాంట్లో పోయి వాళ్ళని మరి ఆ రకంగా వేధించి ఎమ్మెల్యేలను కలుపుకోవడము, అధికారుల మీద చేయడము, ప్రతిపక్ష నాయకుల మీద చేయడము, ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరినీ భయం ప్రాంతం చేసి 10 సంవత్సరాలు విధ్వంసకమైనటువంటి పరిపాలన సాధించారు కాబట్టే ఈరోజు ప్రజలు తిరస్కరించిండ్రు. దాని ప్రకారంగా అన్ని కుంభకోణాలు, ఏ కుంభకోణమైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. సంపద సృష్టించి పంచాలి గాని దోచుకోవడానికి ఇచ్చిండ్రా అండి వీరికి? ఇంత 12 మంది పిల్లల బలిదానం వల్ల ఈ రోజు రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు ప్రతిదాన్ని దోసుకోవడమే, బెదిరియడం, దోసుకోవడం, అధికారులను ఉపయోగించుకోవడము, వాళ్ళ ఒక జాగిర్లాగా అయిపోయింది. ప్రభుత్వ అధికారులంతా వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లాగా అందరినీ కలుపుకోవడం, ఎక్కడ ఎవరిని బెదిరించాలి అన్ని అభియోగాలు ఈ ఫోన్ ట్యాపింగ్ లా. కాబట్టి తప్పకుండా దర్యాప్తు జరగాలి దీని మీద. ఎవరెవరైతే ఉన్నారో బయటికి రావాలి, వారికి శిక్షలు పడాలి. వీరి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చేయాలండి. ఓకే అండి, అరణ్య గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఇది చట్టబద్ధంగా జరిగిన అక్రమము, అన్యాయము, తర్వాత వాటిని డిస్ట్రాయ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. వీళ్ళు తప్పు చేసిండ్రు, చెయ్యని రంగం లేదు. రెవెన్యూ, ఫైనాన్స్, ప్రతి దాంట్లో కూడా. అంతెందుకండి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళ మంత్రివర్గంలో మన హుజూరాబాద్ శాసనసభ్యుడిగా ఉండి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నగారే చెప్పారు స్పష్టంగా, నేను లోపలికి పోతాను బాబు, గేట్ పక్కల నుంచి పోయి బయటకు వస్తా అంటే కూడా సీసీ కెమెరాల్లో చూసి రావద్దు అని చెప్పడం వల్ల నన్ను లోపలికి పంపించలేదని ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. స్పష్టంగా ఆయన చెల్లెలు చెప్పింది. ఆయన చెల్లెలు చెప్పిన మాట మీద కూడా ఈ రోజు సొంత బావ ఫోన్లు ట్యాప్ చేస్తారా, సిగ్గులేదా అని చెప్పి మాట్లాడిన మాటలకు కూడా ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ రోజు కూడా ఎవరు కూడా మేము మా బాధ పడలేదు అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, పర్సనల్ ఫోన్ నెంబర్లు ఎవరికి దొరకవు కాబట్టి, ఎవరి పేరు మీద ఉంటాయి కాబట్టి కొద్దిగా వీళ్ళకు షేడ్ దొరికిండొచ్చు. దాంట్లో కూడా ఫిక్స్ చేయాలని పోలీసులకు ఉందేమో, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉందేమో కాబట్టి పై మాటలు మాట్లాడుతున్నారు. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని నిరూపించే సాక్ష్యాధారాలతోన వీళ్ళని పట్టుకుంటారు అనేది మాత్రం వాస్తవం. ఓకే, అంటే ఇంకొకటి అరుణ్ గారు, ఇప్పుడు ఒకవేళ గనక ఇప్పుడు కేటీఆర్ గాని ఇంకెవరైనా గానీ ఇప్పుడు విచారణకు సహకరించకపోయినా ఆర్ఎల్స్ సిట్ కు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చే విచారణలో ఏవైనా జవాబులకు సంబంధించి వాళ్ళు సంతృప్తి గనక చెందకపోతే నెక్స్ట్ చట్టపరంగా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, ఎలాంటి టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంది? ఆల్రెడీ ఒక 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 to A6 అక్యూజర్స్ ఉన్నారు. శ్రవణ్ రావు అని iNews ఓనర్ కూడా ఉన్నారు ఇందులో. ఆయన ప్రైవేట్ వ్యక్తి. ఈ రోజు వచ్చిన దాన్ని ఉజ్జాయింపు చేసుకొని
క్రోడీకరించుకొని కాంప్రిహెన్సివ్ గా తీసుకొని అక్యూజ్డ్ కింద మార్చొచ్చు. ఎవరైతే ఉన్నారో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తులు వాళ్ళని అక్యూజ్డ్ గా తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి స్ట్రైట్ అవే కోర్టు నుంచి వారెంట్లు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు సహకరించని పక్షంలో ఎన్బిడబ్ల్యూ తీసుకుంటారు. పారిపోతే మరి ఇంకా తప్పదు, పట్టుకోవాల్సి వచ్చిన అవసరం వస్తుంది. నేనైతే అడుగుతున్నా, పాస్పోర్ట్లు సీజ్ చేస్తే మంచిది ఈ వ్యక్తులవి. ఎందుకంటే పోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దానికంటే చట్టాన్ని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి అవమానకర రీతిలో ప్రజల జీవితాల్లోకి దూరిన వీళ్లను ఎంత మాత్రం క్షమించడానికి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్లను సీజ్ చేయాలని చెప్పి నేనైతే పోలీస్ శాఖను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. లేకపోతే ఎక్కడైనా నేపాల్కి వెళ్ళి కూడా వీళ్ళు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులను అసలు వదలకూడదు. అంటే మీకు చట్టం గురించి ఐడియా ఉంది కాబట్టి నార్మల్ గా ఒక డౌట్, ఇప్పుడు ఆల్రెడీ విచారణలు ఉన్నారు, ఒకవేళ ప్రూఫ్స్ కనుక కరెక్ట్ గా చూపించకపోతే ఇట్లా పాస్పోర్ట్ సీజ్ చేయడం అది చట్టబద్ధమేనా? అనుమానాలు ఉన్నప్పుడు చేయొచ్చు. ముందస్తు జాగ్రత్తగా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఐపీఎస్ అధికారులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ సిట్ ఇది. వాళ్ళకు విచక్షణ అధికారాలు ఉంటాయి. కోర్టులు కూడా, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, సుప్రీం కోర్టుకు కూడా అధికారం లేదు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీరు ఎన్నో కేసుల్లో వింటారు, ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ మీన్ వైల్ నాట్ టు అరెస్ట్. అంటే అరెస్ట్ చేయొద్దు కానీ ఇన్వెస్టిగేషన్ ఆపొద్దు అని చెప్తారు. ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే కేసును క్లోజ్ చేయగలుగుతారు, వేరే ఎవ్వరు కూడా క్లోజ్ చేయలేరు. సుప్రీం కోర్టు కూడా క్లోజ్ చేయలేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా వీళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేస్తేనే బాగుంటది. ప్రభాకర్ రావు విషయంలో కూడా అదే జరిగింది కదా, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కావాలి కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అన్నారు. అరెస్ట్ చేయొద్దన్నారు. అదే జరుగుతుంది. కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ లో కస్టడీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. 2 వారాల్లో పూర్తి స్థాయిలో ఆయనను కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయమన్నందుకు, ఇన్వెస్టిగేషన్ చేసినందుకు ఇంత ముందుకు వచ్చింది కేసు. ప్రభాకర్ రావు అనే వ్యక్తిని వీళ్ళు ముందే తీసుకొని వచ్చి మరి వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్, సుప్రీంకోర్టులో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ తో ముందే పిటిషన్ వేయించింటే ఇంత పరిస్థితి రాకపోయేది. ధారావాహిక 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఒక జైలు లాగానే బందీ అయిపోయారు. ఇంకా ఆయన మీద చేసేది ఏముందని అన్నారు. ఈ చట్ట ప్రకారంగా చట్టం అనేది ఉన్నటువంటి హక్కుల కోసం చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మేమిగిన ప్రభుత్వం కక్ష సాధింపు చేయాలి అనుకుంటే 2 రోజులలో అందరినీ జైలేసేస్తాం కదా. ఎంత అవసరాలు పడుతుంది. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం చేసుడు మొదలు పెడితే కేసీఆర్ ని, కేటీఆర్ ని, తర్వాత హరీష్ రావుని, వారికి సంబంధించిన వాళ్ళందరినీ ఉన్నటువంటి సీఎం గారు చెప్తే తీసుకుపోయి లోపటేసేస్తారు. కానీ ఏదైనా కూడా మా ప్రభుత్వం ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. అది ఏదైనా సరే, ఏ కుంభకోణం అయినా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, చర్చ జరగాలి. అదేవిధంగా అసెంబ్లీలో చర్చ జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి. మరి కోర్టులలో నడిచిన తర్వాతనే దోషుల్ని శిక్షించాలనేది పారదర్శకంగా, అభియోగాలు వచ్చినప్పుడు పారదర్శకంగా చేయాలనేట్టుగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఎప్పుడు కూడా హడావిడి చేయాల్సిన అవసరం లేదు. మాకు ఏది ఉన్నా సరే అది తొందరగా చేయాలన్నట్టుగానే ఉంది. ఎంత దూరం, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది ఇదంటే, ఈ రోజు మరి ఆయన బయట నుంచి రావడానికి సమయం పట్టింది. కేంద్రం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. మరి కేంద్రం నుంచి కూడా చాలా మంది, నీరజ్ మోడీ, లలిత్ మోడీ, వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన, ఇప్పటి వరకు వాళ్ళని కూడా తీసుకురాలి కేంద్రం కూడా. కాబట్టి రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, ఎక్కడెక్కడ విధ్వంసాలు జరిగినాయి, ఎక్కడెక్కడ కుంభకోణాలు జరిగినాయో అన్ని వెలికి తీస్తాం. ప్రతి పైసా అనేది ప్రజల సొత్తు కాబట్టి ఈ ఉన్నటువంటి 10 సంవత్సరాల జరిగినటువంటి కుంభకోణాలన్నీ బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పారదర్శకంగానే చేస్తాం. మేమిగిన కక్ష సాధింపు చర్య చేయాలంటే 2 రోజులలో తీసుకుపోయి 3 తీసుకుపోయి జైలు వేయొచ్చు. కానీ ఆ విధంగా అది కాదు. పద్ధతి ప్రకారంగా, చట్ట ప్రకారంగా శిక్షించాలి. ఎవరైనా దోషులు ఎవరున్నా సరే, ఈ రోజు అధికారం అడ్డం పెట్టుకొని ఈ రోజు ప్రజల ప్రైవేట్ జీవితాలలో దూరినటువంటి ఎవరు ఏందనేది ఈ విచారణలో తేలుతుంది. ప్రశ్నలు అడిగినప్పుడు ప్రతిదీ పారదర్శకంగా అక్కడ ఒక కెమెరా పెట్టే చేస్తున్నారు కదా. ఏదైనా కూడా దాగుడు మూతలతో చేయలేదు కాబట్టి దాన్ని ఏదైనా సరే బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వీరు ఎవరైనా సరే ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి కుంభకోణంలో ఎవరెవరు ఇరికినరు, అధికారులు ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఎవరున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఏందనేది తప్పకుండా బయట పెడతాం. ఈ ఎంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు దోచుకున్నటువంటి ప్రతి పైసాని తీయడానికి
మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము ప్రయత్నం చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకొక మలుపు తిరుగుతుంది. అంతకంటే ముందు హరీష్ రావు వచ్చారు, ప్రభాకర్ రావు, తర్వాత హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్, ఒక్కొక్కరు వచ్చినా కూడా ఈ కేసులో ముందంజ ఆనంద్ కొత్త పేర్లు ఏమైనా తెరపైకి వస్తాయా, నెక్స్ట్ కేసీఆర్ అయిన టార్గెట్ అని ఇలాంటి చాలా అంశాలు అయితే వస్తున్నాయి. ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఏదేమైనప్పటికీ మరి ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుంది అండ్ ఇంకొకటి కేటీఆర్ మాట్లాడిన కమెంట్స్ కూడా చూస్తుంటే ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్, పొలిటికల్ వెండేటా అంటూ కూడా కమెంట్స్ అయితే ఉంటున్నాయి. మరి చూద్దాం ఎవరు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు ఏంటి అనే విషయాలు కూడా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.